చెప్పిన తర్వాత వాళ్ళ భార్య రెచ్చగొట్టింది. వాళ్ళ భార్య లేదు బరాబర్ ఈయనే పెడతాం మాటలు అన్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి మా ఇంటి ముందు ఆటో పెట్టారు. ఆటో పెట్టిన తర్వాత మేము అనకుండా ఉండం కదా, తీయండ్రి అని కూడా అనలేదు. ఒకటి ప్రెసిడెంట్ ఉన్నాడు మా కాలనీకి, ఆయనకు చెప్తాము, ఆయన రేపు మాట్లాడతాడు అన్న తర్వాత కూడా వాళ్ళు కనీసం వినట్లేదు. అట్లాగే పెట్టిపోయారు. మా బండ్లు గుద్దేసిరు. మా బండి ఉంది ఆ పక్కకు గుద్దేసి ఆటో పెట్టేసి వెళ్ళిపోతుంటే ఇక ఈయన పోయి మాట్లాడిండు, ఎందుకు అట్లా పెట్టిర్రు, అట్లా బండి తాకుతుంది కదా అనేసరికి వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టుకుర్రు. ఆల్రెడీ వాళ్ళ బావ, వాళ్ళ బమ్మర్ది, వాళ్ళ వదిన, ఇంకెవరు వాళ్ళ చుట్టాలు ఒక నలుగురు, మొత్తం 7 మంది ఆడ వచ్చి కథం ఒక మాట అనేసరికి వాళ్ళ ఆటోని వాళ్ళే గుద్దేసుకున్నాడు. ఎవరు వాళ్ళ బమ్మర్ది గుద్దేసుకొని ఇక ఈ వెనకాల మా బాబు ఉన్నాడు పక్కనే. వీడు ఏం చేసిండంటే ఒక మాట అనేసి ఇటు వెనుకకు వచ్చి మా బండి చూస్తున్నాడు. బండి చూస్తున్న జర్రసేపట్లో 1 నిమిషం 10 సెకండ్లలోనే వాళ్ళ బమ్మర్ది బూత్ మాట్లాడిండు. మీ అమ్మల అది ఇదే ఏదో అన్నాడు. అన్న తర్వాత బాబు ఏమని చెప్పిండు, పెద్ద బాబు అరే ఏం మాట్లాడుతున్నావురా అనేసరికి కథం వాడు వచ్చి ఇక మా చిన్న బాబు మీదనే పడ్డాడు. మొత్తం చిన్న బాబుని గోడకేసి కొట్టిండంటే ఇట్లా తల తాకింది మొత్తం వెనక్కి. ముందే వానికి బాగాలేదు. పోయిన సంవత్సరమే ఆగస్టు 15 రోజే యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్కి దెబ్బ తాకితే మాట పోయింది. నేను అదే చూస్తున్నా, అయ్యో నా కొడుకుని ఏమో చేసి సంపరి అనే లోపే అది వచ్చి నా పుస్త పట్టేసింది. మొత్తం ఇట్లా నైటీ ఉంది, నైటీ ఇట్లా పట్టేసుకొని అందులోనే పుస్తుంది ఇట్లా పట్టి ఇట్లా గుంజితే నాకు అర్థమవుతుంది పుస్త పట్టి గుంజుతుర్రు అని. నేను ఇట్లా పట్టుకునే లోపలే పుస్త పట్టి గుంజేసింది. మొగడు పెళ్ళం వెనకకుంది, మొగడు ముందుకున్నాడు. గుంజేసిరు. పుస్త తెగి ఈడ పుస్తలన్నీ కింద పడిపోయినాయి. 50 మంది గ్రూపులో తాడు ఏర్పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మా బాబుకు హెల్త్ కూడా బాగా చాలా చేంజ్ అయింది. వాయిస్ సరిగా రావట్లేదు. Thank you.